మే 1, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 2025లో భారతదేశ బొగ్గు రంగం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశ బొగ్గు రంగం ఏప్రిల్ 2025లో ఉత్పత్తిలో 3.63% పెరుగుదల నమోదు చేసి 81.57 MTకి చేరుకుంది. ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్లో క్యాప్టివ్ మైనింగ్ మరియు బొగ్గు నిల్వ స్థాయిలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ వృద్ధి ఇంధన భద్రతకు మద్దతు ఇస్తుంది, స్వావలంబనను ప్రోత్సహిస్తుంది మరియు దిగుమతుల ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. భారతదేశ విద్యుత్ మరియు పారిశ్రామిక రంగాలలో బొగ్గు ప్రాముఖ్యతను బలోపేతం చేస్తుంది. కాలం చెల్లిన చట్టాలను భర్తీ చేయడానికి మరియు పారదర్శకమైన, సమర్థవంతమైన మరియు సాంకేతికతతో కూడిన చక్కెర పర్యావరణ వ్యవస్థను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం చక్కెర నియంత్రణ ఉత్తర్వు 2025ను ప్రవేశపెట్టింది. కీలకమైన నిబంధనలలో చక్కెర మిల్లులతో API అనుసంధానం, కన్సరీ చక్కెర నియంత్రణ, ముడి చక్కెర మరియు ఇథనాల్ వంటి ఉప ఉత్పత్తులను చేర్చడం మరియు FSSAIతో అనుసంధానించబడిన ప్రామాణిక నిర్వచనాలు ఉన్నాయి. రైతుల హక్కులను పరిరక్షించడం, డేటా ఖచ్చితత్వాన్ని పెంచడం మరియు జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చక్కెర పాలనను క్రమబద్ధీకరించడం ఈ సంస్కరణల లక్ష్యం. ఎన్నికల సంఘం 3 కొత్త ఓటరు కేంద్రీకృత సంస్కరణలను ఆవిష్కరించింది. భారత ఎన్నికల సంఘం 3 కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. మరణ నమోదు డేటాను ఎలక్ట్రానిక్గా యాక్సెస్ చేయడం, పునరుద్ధరించిన ఓటరు సమాచార స్లిప్లు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్లకు ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులు. CEC జ్ఞానేష్ కుమార్ మార్గనిర్దేశం చేసిన ఈ కార్యక్రమాలు ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని పెంచడం, ఓటరు కమ్యూనికేషన్ను మెరుగుపరచడం మరియు క్షేత్రస్థాయి పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత రిజిస్ట్రార్ జనరల్తో ఏకీకరణ, ఎన్నికల చట్టాలకు అనుగుణంగా ఉండటం మరియు మెరుగైన BLO దృశ్యమానత భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియ యొక్క ఓటరు కేంద్రీకృత విధానాన్ని సమిష్టంగా బలోపేతం చేస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి AI శక్తితో కూడిన రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన మధ్యప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించడంతో మధ్యప్రదేశ్ అటవీ నిర్వహణలో కొత్త బెంచ్ మార్క్ను నెలకొల్పింది. ఈ వ్యవస్థ ఉపగ్రహ డేటా, కృత్రిమ మేధస్సు మరియు మొబైల్ రిపోర్టింగ్లను అనుసంధానించి భూమి ఆక్రమణ, అటవీ నిర్మూలన మరియు ఇతర అటవీ క్షీణత సమస్యలను పర్యవేక్షించడానికి మరియు ప్రతిస్పందించడానికి ఉపయోగపడుతుంది. ప్రారంభంలో 5 అటవీ విభాగాలలో అమలు చేయబడిన ఈ వ్యవస్థ భారతదేశం అంతటా విస్తరించగల స్కేలబుల్ మోడల్ను అందిస్తుంది. అటవీ నిర్వహణ సామర్థ్యాన్ని మరియు సహజ వనరుల స్థిరత్వాన్ని పెంచుతుంది. కోకా-కోలా ఇండియా విభాగంలో జూబిలెంట్ మరియు గోల్డ్మన్ సాచ్ ద్వారా ప్రధాన వాటా కొనుగోలుకు CCI గ్రీన్ లైట్లు. హిందుస్థాన్ కోకా-కోలా హోల్డింగ్స్లో 40% వాటాను జూబిలెంట్ బెవరేజెస్ లిమిటెడ్ JBL కొనుగోలు చేయడానికి మరియు కంపల్సరీలీ కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లలో జూబిలెంట్ బెవ్కో మరియు గోల్డ్మన్ సాచ్ అసెట్ మేనేజ్మెంట్ పెట్టుబడి పెట్టడానికి CCI ఆమోదం తెలపడం భారతదేశ జూబిలెంట్ భారతీయ గ్రూప్ మరియు ది కోకా-కోలా కంపెనీ మధ్య వ్యూహాత్మక అమరికను సూచిస్తుంది. ఈ చర్య పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, భారతదేశ FMCG రంగంలో సహకారం మరియు అభివృద్ధి చెందుతున్న పానీయాల పంపిణీ దృశ్యాన్ని హైలైట్ చేస్తుంది. UPSC బోర్డు సభ్యురాలిగా సుజాత చతుర్వేది నియామకం. బీహార్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ IAS అధికారిని సుజాత చతుర్వేది భారతదేశంలోని సివిల్ సర్వీసెస్ నియామక సంస్థ అయిన UPSC సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
అపారమైన పరిపాలనా అనుభవానికి పేరుగాంచిన ఆమె క్రీడా శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ ఆమె ఖేలో ఇండియా గేమ్స్, యాంటీ డోపింగ్ బిల్లు మరియు వివిధ క్రీడా అభివృద్ధి విధానాలు వంటి మైలురాయి కార్యక్రమాలను ప్రారంభించారు. 5 భాషలలో నిష్ణాతులు మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఫిల్తో విద్యాపరంగా అర్హత సాధించిన ఆమె నియామకం యూపీఎస్సీ పనితీరుకు విలువైన నైపుణ్యం మరియు పాలనా అంతర్దృష్టిని తీసుకువస్తుందని భావిస్తున్నారు. విశ్వాస విజయం. వియత్నాం యుద్ధం ముగిసినప్పటి నుండి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వియత్నాం యుద్ధం ముగిసిన 50వ వార్షికోత్సవాన్ని సైనిక కవాతులు, వైమానిక ప్రదర్శన మరియు హోచి మిన్ నగరంలో అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరుపుకుంది. ఈ కార్యక్రమం 1975లో సైగాన్ పతనాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఇది ఉత్తర మరియు దక్షిణ వియత్నాం పునరేకీకరణకు ప్రతీక. వియత్నాం ఇప్పుడు అమెరికాతో బలమైన దౌత్య సంబంధాలను పంచుకుంటుండగా ఇటీవలి సుంకాల బెదిరింపులు వీటిని పరీక్షిస్తున్నాయి. ఇది దేశం యొక్క సంక్లిష్ట భౌగోళిక రాజకీయ స్థానం మరియు చారిత్రక ప్రయాణాన్ని హైలైట్ చేస్తుంది. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో కేకేఆర్ మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం తెలిపింది. హెక్టర్ ఆసియా హోల్డింగ్స్ మరియు కేఐఏ ఈబీటీ2 పథకం ద్వారా కేకేఆర్ ద్వారా హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కొనుగోలుకు సీసీఐ ఆమోదం తెలిపింది. దీనివలన 77% వరకు మొత్తం వాటా లభిస్తుంది. ఈ లావాదేవీ సెబీ యొక్క సాస్ట్ నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్ను సక్రియం చేస్తుంది. ఇది విలీనాలు మరియు సముపార్జనలకు భారతదేశం యొక్క బలమైన నియంత్రణ చట్టాన్ని హైలైట్ చేస్తుంది. ఈ చర్య ఆరోగ్య సంరక్షణ పెట్టుబడి రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ఆకర్షణను బలోపేతం చేస్తుంది. దీనికి సీసీఐ, సెబీ మరియు కేకేఆర్ వంటి ప్రపంచ ఆటగాళ్ల మద్దతు ఉంది. కమ్లా పెర్సాద్ బిసేసార్ తన పార్టీ అయిన యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ యుఎన్సీ, పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ పీఎన్ఎంను బహిష్కరించిన తర్వాత ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. దేశం ఆర్థిక ఇబ్బందులు, నేరాలు పెరగడం మరియు పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో ఆమె నాయకత్వం వస్తుంది. ఉద్యోగాలు సృష్టిస్తాం, ఆసుపత్రులను తిరిగి తెరుస్తాం మరియు సీనియర్ సిటిజన్ల అవసరాలను తీరుస్తాం అనే వాగ్దానాలతో ఆమె విజయం రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఆర్థిక సంస్కరణలు మరియు నేరాల తగ్గింపు సవాళ్లను నావిగేట్ చేయగల ఆమె సామర్థ్యంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అమెరికా 1వ స్థానంలో ఉంది. $4.39 ట్రిలియన్ల జీడీపీతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దాని ఊపును కొనసాగిస్తోంది. ఐఎంఎఫ్ యొక్క ఏప్రిల్ 2025 ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ 2025 నాటికి భారతదేశ వృద్ధి రేటు 6.2%గా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనాల కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటికీ బలంగా ఉంది. 2030 నాటికి ఆ దేశం జర్మనీ మరియు జపాన్లను అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి కేవలం 2.8%గా అంచనా వేయబడింది. వాణిజ్య ఉద్రిక్తతలు మరియు విధాన అనిశ్చితి కారణంగా గణనీయమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. 2026 ఆసియా క్రీడల కోసం ఎంఎంఏ అరంగేట్రం మరియు క్రికెట్ నిలుపుదల. 2026 ఆసియా క్రీడలలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎంఎంఏ పతక క్రీడగా అరంగేట్రం చేయడం మరియు క్రికెట్ను నిరంతరం చేర్చడం జరుగుతుంది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి మరియు నగోయాలో జరగనున్న ఈ నవీకరణలు క్రీడా కార్యక్రమంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. ఎంఎంఏ పోరాట క్రీడల విభాగంలో 6 పతకాల ఈవెంట్లను కలిగి ఉంటుంది.
అయితే 2018లో గైర్హాజరు తర్వాత క్రికెట్ తిరిగి వస్తుంది. ఈ పరిణామాలు పోరాట క్రీడలకు పెరుగుతున్న ప్రజాదరణను మరియు ఆసియాలో క్రికెట్ యొక్క శాశ్వత ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. బీఆర్ఎస్ కార్ప్స్ 2025లో గ్లోబల్ కెమికల్ మరియు వేస్ట్ గవర్నెన్స్లో భారతదేశం ఛాంపియన్గా నిలిచింది. జెనీవాలో జరిగిన బీఆర్ఎస్ కార్ప్స్ 2025లో భారతదేశం బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించింది. ప్రపంచ రసాయన మరియు వ్యర్థాల నిర్వహణ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక మద్దతు మరియు ప్లాస్టిక్ ఒప్పందాన్ని ప్రోత్సహించడం, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దాని దేశీయ పర్యావరణ చట్టాలు మరియు అంతర్జాతీయ పర్యావరణ దౌత్యానికి అనుగుణంగా ఉంది. క్లోర్ పైరిఫోస్పై ప్రపంచ నిషేధాన్ని భారతదేశం వ్యతిరేకిస్తోంది. స్టాక్హోమ్ కన్వెన్షన్ ప్రకారం క్లోర్ పైరిఫోస్ను నిషేధించడాన్ని భారతదేశం వ్యతిరేకించడం వలన ఆహార భద్రత మరియు రసాయన భద్రత మధ్య ఉన్న రాజీ చర్చనీయాంశమైంది. దాని విషపూరితమైన మరియు బయో అక్యుములేటివ్ స్వభావం కారణంగా పురుగు మందును తొలగించడానికి శాస్త్రీయ ఆధారాలు మరియు ప్రపంచ మద్దతు ఉన్నప్పటికీ ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల భారతదేశం దాని వాడకాన్ని కొనసాగిస్తోంది. స్థిరమైన వ్యవసాయం, పర్యావరణ ఆరోగ్యం మరియు అంతర్జాతీయ రసాయన పాలన సందర్భంలో ఈ సమస్య ఇప్పటికీ కీలకంగా ఉంది. కేరేడ్జ్ రాష్ట్ర ర్యాంకింగ్స్ 2025 మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక ముందున్నాయి. కేరేడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్ 2025 ఆర్థిక, సామాజిక, పాలన, మౌలిక సదుపాయాలు మరియు పర్యావరణ కొలమానాల ఆధారంగా మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటకలను మొదటి 3 ప్రదర్శనకారులుగా ఉంచింది. బహుళ స్తంభాలలో బలమైన ప్రదర్శనల మద్దతుతో మహారాష్ట్ర మొత్తం మీద ముందంజలో ఉంది. అయితే గుజరాత్ ఆర్థిక పనితీరులో రాణిస్తోంది మరియు కర్ణాటక పారిశ్రామిక మరియు పర్యావరణ సూచికల్లో నిలుస్తుంది. ఈ ర్యాంకింగ్లు ప్రాంతీయ అభివృద్ధి అసమానతలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి మరియు భారత రాష్ట్రాలలో లక్ష్య వృద్ధి మరియు పెట్టుబడులకు ఒక రోడ్ మ్యాప్ను అందిస్తాయి. కొత్త సైనిక నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. భారత రక్షణ దళాలలో కీలక నియామకాలు 2025 మే 1న భారత సాయుధ దళాల ప్రధాన కమాండ్లలో కొత్త నియామకాలు జరిగాయి. ఇది భారతదేశ సైనిక నాయకత్వ పరివర్తనలో కీలకమైన దశను సూచిస్తుంది. ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ఏఓసీ ఇన్-సి ట్రైనింగ్ కమాండ్ అయ్యారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సిఐఎస్సిగా బాధ్యతలు స్వీకరించారు మరియు లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ నార్థన్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరివర్తనాలు సాయుధ దళాల శిక్షణ, వ్యూహాత్మక కార్యకలాపాలు మరియు అంతర్ సేవా సమన్వయాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి అవసరం. మలయాళ నటుడు విష్ణుప్రసాద్ కన్నుమూత. మలయాళ నటుడు విష్ణుప్రసాద్ 52 వయసులో కేరళలోని ఎర్నాకులంలో కాలేయ వ్యాధి కారణంగా మే 2, 2025న మరణించారు. టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు కిషోర్ సత్య మరియు సీమాజీ నాయర్ వంటి తోటి నటుల మద్దతు ఉన్నప్పటికీ అతని కుటుంబం కాలేయ మార్పిడి కోసం 30 లక్షలు సేకరించడానికి చాలా కష్టపడింది. రన్వే, లయన్ మరియు పతాక వంటి చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన విష్ణు అనేక టెలివిజన్ సీరియల్స్కు కూడా తన సహకారాన్ని అందించాడు. ఆయన మరణం వినోద పరిశ్రమలోని కళాకారులకు ఆర్థిక సవాళ్లు మరియు నిర్మాణాత్మక ఆరోగ్య సంరక్షణ మద్దతు లేకపోవడంపై వెలుగునిస్తుంది. వేవ్స్ 2025 సందర్భంగా ముంబైలో జరిగే గ్లోబల్ మీడియా డైలాగ్ GMDకి భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. యూకే, రష్యా మరియు జపాన్తో సహా 60కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ మద్దతుతో జరిగే ఈ కార్యక్రమం
అంతర్జాతీయ సహకారం, మీడియా ఆవిష్కరణ మరియు విధాన అమరికను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంభాషణ యొక్క ప్రధాన ఫలితం వేవ్స్ డిక్లరేషన్ అని భావిస్తున్నారు. ఇది సహకార మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే మీడియా మరియు వినోద రంగానికి ప్రపంచ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ చొరవ మీడియా దౌత్యం మరియు సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్లలో కీలక పాత్రధారిగా భారతదేశం స్థానాన్ని బలపరుస్తుంది. ఫాలో ఫర్ మోర్